విశాఖ జీవీఎంసీ 13వ వార్డులో ఘనంగా ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమాలు. విశాఖ తూర్పు నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ వెలగపూడి రామకృష్ణ బాబు గారి ఆదేశాల మేరకు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు నట సార్వభౌమ స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి 30వ వర్ధంతి కార్యక్రమాలు 13వ వార్డులో ఉన్నటువంటి ఎన్టీఆర్ విగ్రహాలకు వార్డు అధ్యక్షులు ఏడువాక సన్యాసిరావు గారి ఆధ్వర్యంలో వార్డు కార్పొరేటర్ శ్రీమతి కెల్లా సునీత సత్యనారాయణ, విశాఖ పార్లమెంట్ కమిటీ అధికార ప్రతినిధి పొత్రకండ ధర్మారావు, వార్డు ప్రధాన కార్యదర్శి తురకపూడి బాలస్వామి ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ నందమూరి తారక రామారావు గారు ప్రజలే దేవుళ్లు, సమాజమే దేవాలయంగా భావించి తెలుగువాడి ఆత్మగౌరవానికి భంగం కలిగిందని, అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎదిరించి తెలుగుదేశం పార్టీని స్థాపించిన 9 నెలల కాలంలోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి పేద బడుగు బలహీన వర్గాలకు అనేక సంక్షేమ కార్యక్రమాలను ఏర్పాటు చేసి అందులో ముఖ్యంగా ₹2 కిలో బియ్యాన్ని పేదలకు అందించడం, స్త్రీలకు ఆస్తి హక్కులో సమాన వాటా ఏర్పాటు చేయడం, బడుగు బలహీన వర్గాలకు కూడు గూడు గుడ్డ ఏర్పాటు చేయటంలో ఎన్టీఆర్ గారి కృషి మాటల్లో చెప్పలేనిదని, తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే వెన్నుముక అని చెప్పడం జరిగింది. అనంతరం వార్డు అధ్యక్షులు ఏడువాక సన్యాసిరావు ఏర్పాటు చేసినటువంటి పండ్లు మరియు రొట్టెలను వృద్ధులకు, పిల్లలకు మరియు కార్యకర్తలకు అందించడం జరిగింది. ఎన్టీ రామారావు గారి 31వ వర్ధంతి సందర్భంగా ఈరోజు ఈ 13వ వార్డులో ఘనంగా ఆయన నివాళులు అర్పిస్తూ, అలాగే అందరూ కూడా ఈరోజు కార్యకర్తలు అందరూ కూడా ఈరోజు చేరి ఆయన నివాళులు అర్పిస్తూ ఆయన్ని స్మరిస్తూ ఆయన సందర్భంగా వీళ్ళందరికీ పంచినందుకు ఏడువ సన్యాసరావు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ కార్యక్రమానికి తెలిసినందుకు. అలాగే తెలుగుదేశం పార్టీ పుట్టింది అంటే తెలుగుదేశం పార్టీ ఆయన చేసిన సేవ కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ ఇంకా నిలబడింది. ఈరోజు ఇలా ఉన్నది అంటే తెలుగుదేశం పార్టీ ఇలా నిలబడింది, పార్టీ నిలబడింది, పుట్టింది అంటే ఎన్టీ రామారావు గారి వల్ల. ఆయన నటుడిగా కాదు, ఆయన చేసిన సేవలన్నీ కూడా ఈరోజు పార్టీ అందరూ కూడా ఆదేశం వరకు సేవలు చేస్తూ పార్టీని ముందుకు తీసుకెళ్లే విధంగా మేము అందరం కష్టపడి పనిచేస్తున్నాము. ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అంతే కాదండి, మరి పండుగ అంటే ప్రతి ఒక్కరు ఇల్లు శుభ్రం చేసుకొని పెయింట్ వేసుకొని ఎలా చేసుకుంటారు, అలాగే మన 13వ వార్డు ఈ సంవత్సరం ప్రతి ఊళ్ళో కూడా ప్రతి వార్డులో కానీ కాలువలు కానీ రోడ్లు కానీ 13వ వార్డు అంతా కూడా నచ్చుతుంది. అది మన వెలగపూడి రామకృష్ణ బాబు గారి ఆదేశం వరకు మరి కోట్ల ప్రభుత్వం వచ్చిన మన నిధులకి ఈ రోజు మన పండుగంతా చాలా ఘనంగా చేసుకుంటున్నాము. అంతేకాదండి, మరి మన వార్డు అలాగే ఇవన్నీ కూడా మన 13వ రావడం జరుగుతుంది. మరి 98వ వార్డులో కూడా 13వ వార్డు మీ స్థాయిలో ఉందంటే రామకృష్ణ బాబు గారు 13వ వార్డు తెలియజేసుకుంటున్నాను. ప్రతి ఒక్కరికి కూడా సభ్యులందరికీ కూడా పేరు నమస్కారం తెలియజేస్తున్నాను. నాగచంద్ర కానీ వార్డు అధ్యక్షులు కానీ మన దివంగత నేత స్వర్గీయ కీర్తిశేషులు శ్రీ నందమూరి తారక రామారావు గారి 30వ వర్ధంతి సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి మన వార్డు కార్పొరేటర్ శ్రీమతి కెల్లా సునీత సత్యనారాయణ గారికి, అలాగే మన జిల్లా పార్లమెంట్ కమిటీ అధికార ప్రతినిధి అయినటువంటి పొత్రకండ ధర్మారావు గారికి, అలాగే మన వార్డు ప్రధాన కార్యదర్శి అయినటువంటి తురకపూడి బాలస్వామి గారికి, అలాగే వార్డు ఉపాధ్యక్షులైనటువంటి మారిక జక్కన్న గారికి, అలాగే కిల్లంశెట్టి శ్రీనివాసరావు గారికి, అలాగే బీసీసీఎల్ అధ్యక్షులైనటువంటి ఉత్తల వెంకటరావు గారికి, అలాగే ఎస్టీసీఎల్ అధ్యక్షులైనటువంటి నేతల శ్రీనాథ్ గారికి, తెలుగు యువత అధ్యక్షులైనటువంటి మన వడిసల శ్రీను గారికి, అలాగే బీసీసీఎల్ ఉపాధ్యక్షులు కనకల శ్రీను గారికి, అలాగే గోపికృష్ణ పాత్ర గారికి,
అలాగే వెంకటేష్ గారికి ఇక్కడికి ఇచ్చేసిన మన సీనియర్ నాయకులైనటువంటి గురుమూర్తి గారికి, బాలరాజు గారికి, నగేష్ గారికి అందరికీ కూడా పేరు పేరున మర్చిపోతే ఎవరైనా ఉంటే తప్పుగా భావించద్దు. అందరికీ కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఎన్టీ రామారావు గారు నాటక రంగం నుంచి వచ్చి అప్పుడు మనల్ని భద్రాశీలు అనేవారంట. ఢిల్లీలో తెలుగువాడి ఆత్మగౌరవానికి ప్రతీకారంగా ఆయన ఈ యొక్క తెలుగుదేశం పార్టీని స్థాపించిన 9 నెలల కాలంలోనే పార్టీని అధికారంలోకి తీసుకుని వచ్చి ఈ యొక్క సంక్షేమ పథకాలు ఇప్పుడు ఏవైతే రన్ అవుతున్నాయో అవన్నీ కూడా మహానుభావుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి ప్రవేశపెట్టింది. ఇప్పుడు ఆనాడు పేదలు ఎవరైతే ఉన్నారో కూడు గూడు గుడ్డ ఎవరికి ఇబ్బంది లేకుండా ఉండాలని చెప్పేసి 2 రూపాయలకే కిలో బియ్యం పథకాన్ని, అలాగే మహిళలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఆస్తిలో సమాన హక్కు, ఇవన్నీ కూడా మన దివంగత నేత ఎన్టీ రామారావు గారి చలువే అని చెప్పుకోవడానికి గర్వించదగిన విషయం. అలాగే ఈ యొక్క పార్టీని అప్పటి నుంచి కూడా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు గారు తగ్గిన తర్వాత ఆయన భుజస్కంధాల మీద వేసి పరుగులు పెట్టేస్తున్నారు. అలాగే యువ నాయకులైనటువంటి మన నారా లోకేష్ గారు కూడా ప్రతి కార్యక్రమంలో చురుకుగా పాల్గొని ఆంధ్రప్రదేశ్ అంటే ఒక నాలెడ్జ్ హబ్ అని తీసుకురావడంలో ఆయన శక్తి ఎంతో ఉంది, మనందరికీ తెలుసు. అలాగే ముఖ్యంగా మన నియోజకవర్గానికి వచ్చేసరికి మన శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ వెలగపూడి రామకృష్ణబాబు గారి విషయం మీ అందరికీ తెలిసిందే. ఆయన ఏ విషయంలో కూడా ప్రతి కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకుని వెళ్ళి అందరికీ కూడా అందుబాటులో ఉండి ప్రతి కార్యక్రమాన్ని కూడా అందరికీ చేరువలో చేయడంలో ముందడుగు వేస్తున్నటువంటి మన వెలగపూడి రామకృష్ణబాబు గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మన విశాఖ పార్లమెంట్ అధికార ప్రతినిధి అయినటువంటి 19 రామారావు గారు మనం కూర్చున్నాం.